వల్లభనేని వంశీ యొక్క అరెస్ట్ విషయంలో అసలు ఏం జరిగిందనేది ఒక చిన్న బ్రీఫ్ ఐడియా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నాకు ఒక 1000 లైక్స్ టార్గెట్ ఈ వీడియోకి. చాలా మందితో మాట్లాడి వీడియో చేస్తున్నాను అనమాట. బేసిక్‌గా 2023లోనే ఎప్పుడో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం మీద దాడి చేశారు. అందులో వల్లభనేని వంశీ అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా చెప్తూ ఉంటారు. అందులో కంప్యూటర్ ఆపరేటర్ సత్యప్రసాద్ అని ఒకతను ఉన్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను కేసు పెట్టాడు. అతనితో పెట్టించారా? ఇప్పుడు వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టించేవాళ్ళు. పనిగట్టుకుని ఒకళ్ళు పెట్టినా పెట్టకపోయినా కరెక్ట్ కాజ్ ఉండాలి కాబట్టి. అట్లాగే టీడీపీ వాళ్ళు కూడా పెట్టించారో మరి సత్యప్రసాద్ పెట్టాడో తెలియదు కానీ కేసు అయితే ఫైల్ అయింది. ఆ కేసులో అరెస్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా తప్పించుకుని తిరుగుతున్నారు వల్లభనేని వంశీ. ఆ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ కూడా వచ్చేసింది. అయిపోయిందా? అయితే కొద్ది రోజుల క్రితం పర్టికులర్ ఈ పర్సన్ ఎవరైతే సత్యప్రసాద్ ఉన్నాడో ఈయన ఎస్సీ ఎస్టీ కేసు యాక్చువల్ గా వేసింది. అంటే వ్యక్తిగతంగా కులం పేరుతో దూషించారని ఆ రోజు దాడి చేశారు. దాడితో పాటు కులం పేరుతో నన్ను చాలా దారుణంగా దూషించారు. అందుకని నేను ఈయన మీద కేసు పెడతానని కేసు పెట్టాడు. సో దానికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ మీద ఉన్నారు వల్లభనేని వంశీ. హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నారు, గన్నవరం పెద్దగా రావట్లేదు. అయితే సత్యప్రసాద్ కి సంబంధించి మొన్న ఎస్సీ ఎస్టీ కోర్టులోకి వెళ్ళి నన్ను పోలీసులు ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు. దాని మీద ఏం రాశారో తెలియదు. సో ఆ ఎఫ్ఐఆర్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు. సెపరేట్ గా ఎఫిడవిట్ వేసి కేసులో ఆ కేసులోంచి తాను ఎటువంటి సంబంధం లేదు వల్లభనేని వంశీకి అని ఇచ్చేసాడు. నాకు సంబంధం లేదు ఈ కేసుతో, నన్ను బలవంతంగానో లేకపోతే తెలియకుండానో చేయించారు పోలీసులు అని చెప్పి డైరెక్ట్ గా వెళ్ళి న్యాయమూర్తి ముందు కోర్టులో చెప్పాడు. ఇంకా ఆ కేసు నుంచి వల్లభనేని వంశీ అందువల్ల బెయిల్ ఇచ్చారో మొత్తానికి పక్కన పెట్టారో జరిగింది. అయితే ఇప్పుడేం జరిగింది, కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది, సత్యప్రసాద్ సంబంధించిన బ్రదర్ తమ్ముడు ఉన్నాడు ఒకడు. ఆ తమ్ముడితో కేసు పెట్టించారు. ఇప్పుడు ఏమని, నా అన్నయ్యని, సత్యప్రసాద్ అనేటువంటి నా అన్నయ్యని, అలాగే తమ్ముడితో పాటు ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు, చుట్టం ఎవరు అక్కో వదినో, ఆవిడ కూడా పెట్టారు కేసు. వీళ్ళిద్దరు కలిసి పెట్టారు. ఏమని, మా సత్యప్రసాద్, మా చుట్టమైనటువంటి సత్యప్రసాద్, మాకు అన్నయ్య, మాకు మరిదైనటువంటి సత్యప్రసాద్ ని వల్లభనేని వంశీతో పాటు ఉన్నటువంటి అనుచరులు ఒక నలుగురు అందరూ కలిసి అతన్ని కిడ్నాప్ చేసి, కొట్టి, బ్లాక్ మెయిల్ చేసి అప్పుడు ఈ కేసుని వెనక్కి తీయించేసుకున్నారు తప్ప నిజంగా అతను తీసుకోలేదు. అంటే నన్ను కిడ్నాప్ చేశారనుకోండి, నా చుట్టాలు పెట్టొచ్చు కేసు, అట్లా ఉంటది. సో పెట్టారు. పెట్టినప్పుడు ఏం చేశారంటే పోలీసులు, అది సెపరేట్ కేసు ఇక. ఆ రోజు 2023లో ఎస్సీ సిటీ లాగా వచ్చి దాడి చేసినప్పుడు బూతులు తిట్టాడు, నన్ను కులం పెడితే దూషించి, అది వేరే కేసు. ఇది సెపరేట్ గా కొత్త కేసు, వీళ్ళ చుట్టాలు పెట్టినటువంటి కేసు. ఈ కేసులో వెంటనే ఈయన వెళ్ళి మైహోం భూజాలో దాక్కున్నాడు. ఈయన ఎప్పటి నుంచి కూడా అక్కడే ఉంటున్నట్టున్నాడు. వెళ్ళి మీరు రండి ఇలా అరెస్ట్ చేస్తామంటే ఆయన షార్ట్ టీ షర్ట్ లో ఉన్నాడు. ఆయనకి కేసు గురించి కూడా ఐడియా లేదు. సో వెంటనే లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొస్తానని చెప్పి 40 నిమిషాలు లోపలే ఉన్నాడంట. లోపల వైసీపీ వాళ్ళతో, మీడియాతో అందరితో మాట్లాడుతానంటే ఫోన్. పోలీసులు కూడా ఇక బలవంతంగా మీరు రావాల్సింది, మీరు ఇట్లయితే కుదరని చెప్పి ఎఫ్ఐఆర్ కాపీ చూపించడం, ఆయనకి చచ్చినట్టు బయటకు వచ్చాడు. ఆయన అరెస్ట్ చేసి భవానీపురంలో తీసుకొచ్చారు. ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొని ఫస్ట్ పరమట అన్నారు. మీడియా అంతా అక్కడికి వెళ్ళింది. ఈ లోపు కృష్ణలంక తీసుకెళ్లారు, జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో ఏంటంటే వీళ్ళ వైఫ్ ఈయన వెనకాల వచ్చినటువంటి వాహనాన్ని కూడా పోలీసుల మధ్యలో ఒక చోట ఆపేసి, వైఫ్ కూడా మరి ఏంటో ఈయనతో రాకుండా కావాలని పోలీసులు అడ్డుకున్నట్టు అనిపించింది. వచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. నేను ఒక అరగంట అయినా మాట్లాడాలి, నా భర్తతో నాడు గొడవ చేశారు, మొత్తాన్ని మాట్లాడించారు. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని ఇప్పుడు ఎవరు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు దీని మీద. అంటే తనంతట తానే ఈ కేసులో ప్రధానంగా కేసు పెట్టినటువంటి వ్యక్తి వచ్చి కోర్టులో న్యాయమూర్తి ముందే విషయం అంతా చెప్పి కోర్టులో కేసు వెనక్కి తీసుకున్నా కూడా ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళతో అక్రమ కేసు పెట్టించి పోలీసులు మళ్ళీ నా భర్తను అరెస్ట్ చేశారు అనేటువంటి ఆరోపణ మీద ఈ రోజు ఆవిడ సుప్రీంకోర్టుకు వెళ్లి మరి దీని మీద పోరాటం చేయబోతున్నారని తెలుస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీకేమనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి. కింద పిన్ కామెంట్ లో ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఆ గ్రూప్ ఎందుకనేది ఆ గ్రూప్ లో పిన్ ఆడియో మెసేజ్ ఉంటుంది, వినంటే మీకు గ్రూప్ చాలా చాలా హెల్ప్ అవుతుంది.